ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రజలు భారీ మెజార్టీతో మనల్ని గెలిపించారు. వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది, ఈ 5 ఏళ్లలో భీమిలి రూపురేఖలు మారతాయని చెప్పి. దానికి అనుగుణంగా మొన్న స్థానిక నాయకులు, అలాగే అక్కడున్న వర్తక సంఘాలు, ఛాంబర్ ఆఫ్ కామర్సు, అలాగే ప్రజాప్రతినిధులు అందరితో కూడా 2 దఫాలుగా సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. పెట్టి మన ఆలోచన ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన ఎలాగా ఉంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, భీమిలిని ఒక డెవలప్డ్ ప్లేస్గా చేయాలంటే ఎలా చేయాలి ఇవన్నీ మాట్లాడినప్పుడు అందరూ కూడా అక్కడ కూడా ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు కూడా వైడింగ్ చేయాలి సార్, చేయకపోతే గ్రోత్ రాదు, బట్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి అధికారులని మాకు ఒకసారి ఇంటరాక్షన్ మీటింగ్ పెట్టండి. ఎందుకంటే ఉన్న షాపులన్నీ కూడా ఒకసారి ఆ వైడనింగ్ అంటూ చేసి మీరు చేస్తే పూర్తిగా నష్టపోయే కొన్ని ఉన్నాయి. హైడ్రా అంటే మీకు హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్ రిసోర్స్ పెద్దాం, అందుకని హైడ్రా అన్నా. విశాఖపట్నానికి అది వైడ్రానో ఇంకోటి రావాలి, హైడ్రా అసలు హైడ్రా లాగా ఫంక్షన్ చేసేది. అంటే హైడ్రా అనేది దాని అబ్రివేషన్, అది ఫుల్ ఫామ్ అది వేరు. హైడ్రా లాంటి సంస్థ అంటే ఏంటంటే ఎక్కడైతే ఇటువంటి వైలేషన్స్ చేస్తున్నారో వాటిని ఇచ్చేసే వ్యవస్థ. అటువంటి వ్యవస్థలు అవసరం, ఎక్కడైనా అవసరం. అది యాక్చువల్గా ఉండాలి, బట్ డేట్ కన్ఫర్మ్ కదా ఉంటుంది. ఇది లెటరు కార్పొరేషన్లో దీన్ని 3 మండలాలు ప్రతిపాదిస్తూ కలపటానికి వస్తు చేసిన అంటే మోడల్ కాదు. ఇప్పుడు గ్రేటర్ వైజాగ్ చేసినప్పుడు ఏం చేసాము, మనకి గ్రేటర్ వైజాగ్ చేయాలంటే 20 lakhs. అక్కడ బోట్లు, అందులో హెవీ వెయిట్ ఉన్న బోట్లు దాదాపు 120 టన్నులు పైగా వెయిట్ ఉన్న బోట్లు 3. ఆ 3 బోట్లు వచ్చి అక్కడ ఏదైతే అది అట్లా కౌంటర్ వెయిట్ దగ్గర ఢీ కొట్టడాలు ఇవన్నీ జరిగింది. ఇప్పుడు దీంట్లో వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడినా మరి మాట్లాడినా తప్పవుతుంది. బట్ దీని మీద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది ఎవరైనా, అది వైఎస్ఆర్ పార్టీ అయినా లేకపోతే మేమైనా ఇంకొకరైనా వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక బాధ్యతాయుతంగా ఏదైనా కొంత విచారించి ఏం జరిగింది తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా వచ్చిన వెంటనే దాన్ని ఏమి జగన్ చేశాడని చెప్పలా. సరే, దాన్ని మొత్తం ఎందుకు వచ్చినాయి ఏంటని ఎంక్వైరీ చేశారు. హోమ్ మినిస్ట్రీ మొత్తం విచారించిన తర్వాత అవి బోట్లు ఎవరివి, ఏంటి, యజమానులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత అనుమానాలు ఉన్నాయని చెప్పని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే తీరాది మొత్తం వాళ్ళ కాంటాక్ట్స్, లింక్స్ బయట రావడం. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్న నందిగం సురేష్, అలాగే తలసల రఘురాము, వాళ్ళతో పాటు కలిసి వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు తెలిసిన తర్వాత అప్పుడు ఆ రోజు చెప్పారు ఎట్లా ఉందని చెప్పారు. దాని మీద వాళ్ళు ఏదో తప్పు జరిగితే దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది పోయి, లేదు ఈ తెలుగుదేశం వాళ్ళు, అది తెలుగుదేశం వాళ్ళతో చేయాలని ఉంది, అట్లా తెలుగుదేశం కాదు, అయితే మనకు ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్షించాలి. దాన్ని డెఫినెట్గా దానికి ఎవరు బాధ్యులే కావాలని నిజంగా చేస్తే వాడు ఎవరైనా ఏ పార్టీ వాడైనా వాడు డెఫినెట్గా వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ ఒకటి చెప్పాను కదా, వైజాగ్ ఫైల్స్ అని చెప్పి అది 1-2 కూడా తయారవుతున్నాయి. వైజాగ్ ఫైల్స్లో భాగంగానే మొన్న ఏదైతే సాయిరెడ్డి గారిది వాళ్ళ అమ్మాయి పైన ఉన్న దాన్ని అది కొట్టడం జరిగింది. దాని మీద కూడా మళ్ళీ కొంత ఏరియా కొట్టేసి మళ్ళీ ఆపేశారని చెప్పని కోర్టులో మళ్ళీ విచారణ జరుగుతుంది. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది అంత ముందు పాత ఆ సైటు తీసుకునేటప్పటికే దాంట్లో ఉందని చెప్పని. ఏదేమైనా ఇది ఒక ఆరంభం. మొన్న విజయసాయిరెడ్డి గారి బిల్డింగ్ అక్కడ కాంపౌండ్ వాళ్ళు కొట్టడం అనేది వైజాగ్ ఫైల్స్లో ఒక ఆరంభం. ఇది త్వరగా మిగతా వాటికి సంబంధించిన వివరాలు మీకు అందిస్తాం. వాటిలో ఎక్కడెక్కడైతే అటువంటి ఎంక్రోచ్మెంట్లు లేకపోతే బలవంతంగా భూసేకరణలు చేసి లేకపోతే వాళ్ళంతా దీంట్లో పెట్టారో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఒక్కో దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఆలోచన. ఈరోజు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఆ రోజు మన నారాయణ వచ్చినప్పుడు చెప్పారు, హైడ్రా లాంటిది ఎందుకు ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ ప్రజల మన్ననలు పొందుతుందంటే ఒక ఎఫ్టీఎల్స్ కానీ బఫర్ జోన్స్ కానీ ఎక్కడైతే అనాథరైజ్డ్గా ఇవన్నీ కడతా ఉన్నారో అటువంటి అక్కడ ఎవరున్నా సరే, అది అవతల వ్యక్తి ఎవరు, ఏ పార్టీ, లేకపోతే గొప్పోళ్ళ లేకపోతే సాధారణ వాళ్ళ, సెలబ్రిటీస్ చూడకుండా ఆ ఎఫ్టీఎల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళన్నీ కూడా కొట్టడం మొదలుపెట్టారు. అట్లాగా విశాఖపట్నంలో కూడా అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళ అనేది చూడకుండా ఎవరైతే ప్రభుత్వ భూములు ఎంక్రోచ్మెంట్ చేయటం లేకపోతే మామూలు సాధారణ పౌరులు బలవంతం చేయటం, బెదిరించడం, భూములు లాక్కోవటం, ఆ 5 ఏళ్ళు కూడా ఒక ఇష్టారాజ్యంగా సాగింది. మొత్తం ఇప్పుడు కోటో వస్తూ ఉన్నాయి. మొన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మొత్తం వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తే కళ్ళు చెదిరే అక్కడ వాస్తవాలు కొన్ని తెలుస్తూ ఉన్నాయి.
కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా కన్స్ట్రక్టివ్గా మొత్తం అన్నీ తయారు చేసి మొత్తం అంతా కూడా అవి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లాగా చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేటట్టుగా ఉంది. అన్ని వందలాది కంప్లైంట్స్ కొత్త వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగిందని మొత్తం రోజుకి ఒక ఏదైనా కౌంటర్ లాంటిది పెడితే ఇంకా అదే పని మీద ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అన్ని అరాచకాల అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే బయటపడతాయి. హైడ్రాలంకి ఇట్లా ఇవన్నీ కూడా దాదాపు సిటీలో కలిసిపోయాను. కాకపోతే రూరల్ మండలాలు ఉన్నాయి. ఈ ప్రాక్టికల్గా ఏదో 1 or 2 విలేజ్ తప్ప మిగతా అన్నీ కూడా కార్పొరేషన్లో కలిసి ఉన్నాయి. కాబట్టి కలిపితే బాగుంటుంది, డెవలప్మెంట్కి బాగుంటుంది, మనకి ఈ ఫండ్స్ ఎక్కువ వస్తాయి, గ్రోత్ కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కలపాలి. అర్బనైజేషన్ అనేది నీకు గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది కదా, అందుకోసం వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి, కాంపెన్సేషన్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా చేసుకొని దాన్ని మీరు ముందుకెళ్ళండి సార్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. భీమిలిలో ప్రధానంగా 3 రోడ్లు ఉన్నాయి మనకి. ఏదైతే బీచ్ రోడ్డు ఇప్పుడు నోవాటల్ హోటల్ ఉన్న ఏరియా అదొక రోడ్డు. దాంతోపాటు భీమిలి మెయిన్ రోడ్డు ఒకటి, గంటస్తంభం దగ్గర నుంచి వచ్చే స్టార్ట్ అయ్యే ఆ రోడ్డు ఒకటి, మూడోది నరసింహస్వామి టెంపుల్ రోడ్డు. ఈ 3 రోడ్లు భీమిలికి ప్రధానంగా ఉన్నాయి. కాకపోతే 3 రోడ్లు కూడా కొన్ని చోట్ల 12 అడుగులు 13 అడుగులు అవి ఒరిజినల్గా 30 feet ఉండొచ్చు ప్రపోజలు. బట్ ఈరోజు ప్రాక్టికల్గా చూస్తే 12 అడుగులకు మించి ఎక్కువ అవి కూడా లేవు. అందుకని ఆ విధంగా అన్నీ కూడా కాకుండా మొన్న జోనల్ కమిషనర్స్కి తర్వాత ఏసీపీలకు అందరూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఏదైతే మనం వైడెన్ చేద్దాం అనుకుంటున్నాం 3 రోడ్లు కూడా ఒకసారి మొత్తం సర్వే చేసి మొత్తం టోటల్ స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఎంత రోడ్డు ప్రాక్టికల్గా ఇప్పుడు ఉంది, మనం ప్రపోజ్డ్ రోడ్డు ఎంత చేయాలనుకుంటున్నాం, 60 feet 80 100 ఎంత చేయాలనుకుంటున్నాం, ఎంత చేస్తే ఏ సైడు ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ దెబ్బతింటున్నాయి, షాపులు కానీ లేకపోతే ఇళ్ళు కానీ, అవి వాళ్ళకి ఏ విధంగా టోటల్ ఇళ్ళు పోతున్నాయా లేకపోతే ఇంట్లో కొంత భాగం పోయి కొంత మిగులుతుందా ఏంటి అని మొత్తం సర్వే చేసి ఒక రిపోర్టు తయారు చేయమని చెప్పడం జరిగింది. దాన్ని యాక్చువల్గా ఈ 2-3 రోజుల్లో ఒక మీటింగ్ మళ్ళీ పెట్టబోతా ఉన్నాం. పెట్టిన తర్వాత అది మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడి ఎంతమందికి నష్టం జరుగుతుంది, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడి ఈ 3 రోడ్లు వైడనింగ్ కూడా ప్రధానంగా చేపట్టాలన్నది ఇంకొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఒకటి భీమిలి కార్పొరేషన్లో 3 రూరల్ మండలాల్లో ఉన్న ఏదైతే పద్మనాభం, ఆనందపురం, భీమిలి రూరల్ మండలం మెర్జింగ్ కార్పొరేషన్ పరిధిలో కలపడం ఒక ప్రధాన నిర్ణయం. రెండోది భీమిలి టౌన్ వైడనింగ్, భీమిలి టౌన్తో పాటు తగరపలస భీమిలి 2 కలిసే ఉంటాయి, 2 ట్విన్ సిటీస్ లాగా. ఆ 2కు సంబంధించి ప్రధానమైన రోడ్లు విస్తరణకు సంబంధించి 2 మేజర్ డిసిషన్స్ అందరి నాయకులతోటి, మా కూటమి నాయకులతోటి, ప్రజాప్రతినిధులతో కలిపి తీసుకోవడం జరిగింది. దాని మీద ముందుకెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే విశాఖ నగరానికి సంబంధించి మనం ఫస్ట్ టైం చెప్పుకుంటున్నట్టుగా ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖ నగరానికి గేమ్ చేంజర్గా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అయితే ఇక్కడ ప్రధానంగా ఎయిర్పోర్ట్ రావటం మనం అందరూ వెల్కమ్ చేస్తూ ఉన్నాం, దాన్ని అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నాం. అది డెఫినెట్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యే టైంకి ఇక్కడున్న కొన్ని ప్రాబ్లమ్స్ను కూడా అడ్రస్ చేయాల్సిన బాధ్యత మా పైన ప్రధానంగా ఉంది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు చెప్పాం. అలాగే మన మున్సిపల్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఆయనతో కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈరోజు విశాఖపట్నానికి ట్రాఫిక్ సమస్య చాలా హారిబుల్గా ఉంటుంది. అంటే పీక్ అవర్స్, మార్నింగ్ ఆఫీస్ అవర్స్ కానీ అలాగే ఈవినింగ్ ఈ టైమ్స్ కానీ ఏదైనా చూస్తూ ఉంటే ఆ ట్రాఫిక్ ఎంత హారిబుల్గా ఉంటుందంటే అసలు ఊహించుకోలేంది. 4-5 గంటలు దాంట్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటున్నాం. అటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ స్టార్ట్ అయిందంటే ఈ సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వన్స్ భోగాపురం ఎయిర్పోర్టు రేపు 26 మార్చో లేకపోతే ఏప్రిల్లో స్టార్ట్ అయితే ఆ టయానికి దానికి మ్యాచింగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అందులో ప్రధానంగా మెట్రో, ఏదైతే మెట్రో ఎన్నో ఏళ్ల నుంచి అదొక కళ, దాన్ని ఈ 5 ఏళ్లలో ఎక్కడ చిన్న అంగుళం కూడా ముందుకు కదలలేదు. మన మినిస్టర్ గారికి చెప్పాము, అలాగే సీఎం గారితో కూడా చెప్పడం జరిగింది వైజాగ్ వచ్చిన రోజు. మెట్రోకి యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని ప్రపోజల్స్ తయారు చేయమన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు మనకి ప్రత్యేకంగా అన్ని విధాలుగా కూడా సహాయం చేస్తూ ఉంది. మనం చూసాం అమరావతికి కానీ అలాగే పోలవరానికి కానీ ఏ విధంగా వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టి హెల్ప్ చేస్తూ ఉన్నారు చూసాం. దాంతోపాటు మొన్నే మనం చూసాం
ఇండస్ట్రియల్ క్లస్టర్స్ మొత్తం 12 క్లస్టర్స్ ఇస్తే అందులో 2 మనకి కేవలం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఆ 2 కూడా రాయలసీమలో వెనుకబడిన జిల్లాలని చెప్పిన 2 కర్నూలు జిల్లాలో ఉన్న ఇది కానీ ఈ 2 అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఒక 12,000 చిల్లర కోట్లతోటి పారిశ్రామికీకరణ సంబంధించి దానికి స్పెషల్ ప్యాకేజ్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నిన్న ఫ్లడ్స్ ఉన్నాయి, ఈ ఫ్లడ్స్ సంబంధించి కూడా సెంట్రల్ మినిస్టర్ రావటం, అలాగే సెంట్రల్ టీం రావటం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేకంగా ఏది కావాలన్నా కూడా మనకి స్పెషల్ ప్రయారిటీ ఇచ్చి చేస్తున్న దీంట్లో ఇవన్నీ కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్పని ఆలోచిస్తూ మరి ప్రత్యేకంగా ఈ 2 విషయాలు మీకు చెప్దామని చెప్పి దీనికోసం పిలవడం జరిగింది. వీటితో పాటు మరి ఇటీవల ఫ్లడ్స్ చూసాం మనం. ఒక కనీవిని ఎరుగని రీతిలో ఎప్పుడు మనం ఊహించుకోవాలి విజయవాడ లాంటి ప్రాంతానికి ఆ విధంగా ఫ్లడ్స్ వస్తాయని. బుడమేరు ఇది కానీ ఇవన్నీ చూసిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు గతంలో హుద్హుద్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఎలాగైతే 10 రోజులు ఇక్కడే బస్సులో ఉండి మళ్ళీ అన్నీ ఒక సాధారణ స్థితికి వచ్చేటట్టుగా పవర్ కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ అలాగే కమ్యూనికేషన్ కానీ అన్నీ కూడా ఒక మామూలు స్థితికి వచ్చేదాకా ఇక్కడే ఉండి విశాఖపట్నం ప్రజలకు ఆ రోజు ఏ విధంగా సర్వీస్ చేశారో దాన్ని మర్చిపోయే విధంగా మళ్ళీ ఈ విజయవాడ నిన్న ఫ్లడ్ ఎఫెక్ట్ అయినప్పుడు మరి ముఖ్యమంత్రి స్వయంగా 11 రోజులు కలెక్టరేట్లోనే ఉండి మొత్తం అంతా కూడా అన్నీ ఒక రకంగా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికీ ఇంకా ఎక్కువ తీవ్రత ఉండింది. దాన్ని కూడా ప్రజలకి ఎక్కడ ఎటువంటి లోటు రాకుండా వాళ్ళకి ఆహార పొట్లాలు కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ మిల్క్ కానీ లేకపోతే మిగతా ఇతర ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అంతా పెట్టి టెక్నాలజీ కూడా వాడుకొని చివరికి డ్రోన్స్ ద్వారా కూడా ఈ ఫుడ్ మెడిసిన్స్ లాంటివి సప్లై చేసి ప్రజలందరూ మన్నలను పొందిన విషయం మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో బహుశా నాకు తెలిసి ఎక్కడా కూడా ఇటువంటి కెలామిటీస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఇలా చేయొచ్చు అని చెప్పి ఒక రోల్ మోడల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ నిలబడి ఆయన టీం మొత్తం కూడా ఈరోజు ఎంటైర్ క్యాబినెట్ అలాగే అధికారులు మొత్తం కూడా అక్కడ దాన్ని అన్ని సహాయక చర్యలు చేశారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనకున్న ఒక అసమర్థ ప్రతిపక్ష నాయకుడు, ఆయన ప్రతిపక్ష పార్టీ కాదు, అది ఒక అపోజిషన్ పార్టీ, అది అపోజిషన్ పార్టీ స్టేటస్ లేకపోయినప్పుడు కూడా ఉన్న దీంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎలా బిహేవ్ చేసాడో మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా సహాయం చేయాల్సింది పోయి ఇంకా దీంట్లో రాళ్ళు వేసే పరిస్థితిలో ఆయన చూస్తూ ఉన్నాం. ఆయన ఈరోజు అరాచకానికి అక్రమాలకి ఈర్ష్యావిషయాలకు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎక్కడన్నా ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వకుండా ఏదైనా మంచి సూచనలు చేయకుండా చేస్తున్న సహాయాన్ని కూడా రాజకీయం చేసి ఆయన ఏదేదో మాట్లాడుతున్న మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఇంకా మార్పు రాలేదు, ఇంకా ఆయన ఎప్పుడు కూడా మారడు అనే దీంట్లో అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ఏ స్థాయికి వచ్చారంటే ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, లేకపోతే ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి, అసలు ఈయన ముఖ్యమంత్రికి అనర్హుడు, దిగిపోవాలి అంటే ఎంత ఆయనలో ఉక్రోషం అక్కసు కనిపిస్తుందంటే మొన్న ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు. 164 సీట్లు కూటమికి ఇచ్చారు, కేవలం 11 సీట్లు నేను పరిమితం అయిపోయాను. 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఈరోజు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా చేశారు. కాబట్టి ప్రజల మీద కక్ష తెచ్చుకోవాలనే ఒక దుగ్ధ ఆయన మాటలో కనిపిస్తూ ఉంది. అంతా సర్వీస్ చేస్తున్న ముఖ్యమంత్రిని ఆయన టీంని అప్రిషియేట్ చేయాల్సింది పోయి దాన్ని కూడా విమర్శించే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా చూస్తూ ఉన్నాం. ఆయన మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా క్యాబినెట్లో ఒక ముఖ్య నాయకుడిగా ఉండటమే కాకుండా ఈరోజు ప్రతి దీంట్లో కూడా కీలకమైన బాధ్యత ఆయన తీసుకుంటా ఉన్నారు. ఈ తుఫాను వరదలు వచ్చినప్పుడు మామూలుగా ఆయన వ్యక్తిగత సహాయం కూడా మరి 400 పంచాయతీలకి ఇచ్చిన 4 కోట్లు కావచ్చు, అలాగే మిగతా తెలంగాణ ఇక్కడ ఇచ్చిన ముఖ్యమంత్రి సహాయానికి ఇచ్చిన 2 కోట్లు కావచ్చు, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, చరణ్ గారు కావచ్చు, మొత్తం వాళ్ళ కుటుంబం నుంచి ఎన్ని కోట్ల రూపాయలు రోజు సహాయం చేశారో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన మీద కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంత వరదలు వస్తూ ఉంటే ఈయన ఎక్కడున్నారు రాలేదని చెప్పని. కానీ ఆయన అమాయకత్వానికి నిజంగా అందరు ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వరదలు జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వస్తే అక్కడ ఏం జరుగుద్దో కనీసం ఊహించుకోవాలని ఒక ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ వరదల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ సహాయక చర్యలకి ఇబ్బంది కలిగే విధంగా ప్రజలు తొక్కిసలాటలు అవుతాయి. కాబట్టి ఆయన ఒక బాధ్యత గల నాయకుడిగా ఆయన మనసులో కన్సర్న్ ఉన్న
నేను దీన్ని చేయాలని ఆలోచిస్తూ బాధపడుతూ దూరంగా ఉన్నాడు తప్ప ఆయన రాకూడదని కాదు. మరి ఇటువంటి కుసంస్కారి విమర్శలు చేసే వ్యక్తికి ఆయన ఎవరు కూడా మార్చలేరు. పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల కోట్ల ఆస్తులు లేవు, అయినా సరే ఆయన కోట్లాది రూపాయలు ఆయన కష్టపడి సంపాదించుకున్న దాంట్లో ఈ తుఫాను బాధితులకు సహాయం చేస్తే మరి 1,00,000 కోట్ల పైన సంపాదన ఉందని అందరూ ఏకగ్రీవంగా సిబిఐ ఈడీ కన్ఫర్మ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ₹1 కోటి మామా అనే విధంగా ఇచ్చి తూతు మంత్రంగా చేతులు దులుపుకున్నాడు. మరి ఆయన రాజకీయ నాయకుడా, ఆయన ఏ విధంగా ఈ ప్రజలకి అండగా ఉంటాడు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, మొన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు అంత కోపం కసి ఉక్రోషంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఈ కూటమిని అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకొని కనీసం ఎప్పటికైనా ఏదైనా మార్పు వస్తే భవిష్యత్తులో కనీసం ఒక రాజకీయ పార్టీగా చరిత్రలో మిగిలిపోతుంది, లేకపోతే ఆయన చరిత్రహీనుడు అవుతాడు. నేను ఇంతకుముందు చెప్పాను, వైఎస్ఆర్ పార్టీ మునుగుతున్న పడవని, అది మునిగిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ అది చివరి దీనికి వచ్చేసింది. ఇప్పటికే మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఈ అటు ఇటు చూస్తూ ఉన్నారు. మొన్నే చూసాం మనం 2 ఎంపీలు, అలాగే ఎవరు మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, వేదా మస్తానరావు గారు కావచ్చు, వాళ్ళతో పాటు ఈరోజు మిగతా ఎంపీలు కూడా అటు ఇటు చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి గేట్లు ఓపెన్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ అనేది కంప్లీట్గా ఖాళీ అవుతుంది. చివరికి ఆయన ఒక్కడే మిగిలే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి వస్తుంది. దీనికి కారణం కర్త కర్మ క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసుకున్నది ఇదంతా కూడా. ఒకప్పుడు 151 సీట్లతోటి ప్రజలు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చి ఆయన్ని పరిపాలన చేయమంటే ఆయన ఒక విధ్వంసకర పరిపాలన చేశాడు. ఆ రోజు అమరావతి రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో చూసాం. అలాగే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన యొక్క విద్వేషం ప్రజలు చూశారు, అందుకే అటువంటి తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా ఆయనలో మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన పొలిటికల్ అనుభవం, ఆయన అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఎన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన పట్ల ప్రజలకు అందరికీ ఈరోజు మీరు అన్నది డౌట్ వస్తుంది. ఒక వాగేంటి, ఏరేంటి, నదేంటి, లేకపోతే అసలు దేన్ని అంటారు, అసలు ఇట్లా తేడా కూడా తెలియకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అవగాహన అది. ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ చదవాలి, ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాడికి అవగాహన ఉంటే ఏదో ఒకటి కరెక్ట్ పాయింట్లు వస్తాయి, లేకపోతే ఇటువంటి అబాస్పాలే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు విజయవాడలో లక్షలాది మంది ప్రజలు ఆ వరద బాధితులకి ఇదయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన హుటాహుటిన నందిగం సురేష్ గారు జైల్లో ఉంటే ఆ పరామర్శకు వెళ్ళాడు. ఆయన కన్సర్న్ అంటే అర్థమవుతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక ప్రజానాయకుడు అయితే ప్రజల కష్టాల్లో ఉంటే ఆ ప్రజలకు ఒకరోజు ఏదో మొక్కుబడితత్తుగా వచ్చాడు, మాట్లాడాడు, వాళ్ళతో కాసేపు అయ్యి చెప్పాడు. దాని తోడు ఏదైతే మీకు తెలుసు ఆ పత్రిక టీవీల్లో ఏ విధంగా వార్తలు వేస్తూ ఉన్నారు, ఏ విధంగా విషం చెంపుతున్నారు, ఇవి కూడా మనం చూస్తూ ఉన్నాం. చేస్తున్న సహాయాన్ని మర్చిపోయారు. ఈరోజు స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ఉన్నారు, అధికారులు చేస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, నేను మొన్న ఇంత మాట్లాడా, ఎన్డీఆర్ఎఫ్ చీఫ్తో కూడా మాట్లాడా. వాళ్ళు పడ్డ కష్టం 6-7 రోజులు 7 రోజులు నీళ్లలో ఉండుంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఇదో జబ్బులు బారిన పడతా ఉన్నారు. అయినా సరే వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు కష్టపడతా ఉంటే ఇట్లా మొత్తం వ్యవస్థ కూడా మోటివేట్ అయ్యి అక్కడ సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళే విమర్శలు చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళు ఇంకొంచెం డీమర్లో చేయడం తప్ప ఇంకోటి కాదు. మరి నేను ఒకటే మళ్ళీ చెప్తానని మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చరిత్రహీనులు కావద్దు. ఏదైతే ఒక మంచి సహేతుకమైన విమర్శలు ఎక్కడైనా నిజంగా గవర్నమెంట్ ల్యాబ్స్ ఉంటే మీరు అడ్వైజ్ చేయండి, సలహాలు ఇవ్వండి. అంతే తప్ప చేస్తున్న సహాయం మీద వాళ్ళు నిరుత్సాహపరిచే విధంగా వాళ్ళ మీద రాళ్ళు వేస్తే చివరికి మీరే మునిగిపోతారు తప్ప ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. నివాసం ఏదైతే కరకట్ట దగ్గర ఉందో దాన్ని కాపాడుకోవడానికి నీళ్లు విజయవాడ నగరం మీదకి వదిలేశాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసి ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంటే అసలు పొలిటికల్ పార్టీ దాన్ని అసలు నిజంగా పార్టీలో రద్దు చేయాల్సిన అవసరం వస్తుంది ప్రజలు ఆలోచించే పరిస్థితికి వస్తూ ఉంది. అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్న పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు అసలు ఆయన ఏ విధంగా చూడాలో ఆలోచించలేదు. ఏదన్నా మాట్లాడేదానికి ఒక విమర్శ చేసిన ఒక హద్దు పొద్దు ఉంటుంది. ఏదైనా ఎక్కడన్నా ఫెయిల్ అయింది, నిజంగా ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఫస్ట్లో కొంచెం లెథర్జెటిక్గా ఉండదని చెప్పని పాపడ్డారు, ఒకరి ఆఫీసులు అరిచారు. అటువంటి ల్యాబ్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయొచ్చు. బట్ చివరికి ఇది వరదలో ఆయన సృష్టించాడు, వర్షం ఈయన కురిపించాడు,
ఫ్లడ్స్ ఈయనే తెప్పించాడు. చివరి ఆయన ఇంటిని కాపాడుకోవడానికి వరదలు విజయవాడకు వదిలేశారంటే ఇటువంటి బాధ్యతారాహిత్యంగా ఉండే వ్యక్తుల్ని ఏ విధంగా చేయాలి, అసలు దానికి ఏదన్నా ఇటువంటి పొలిటికల్ పార్టీస్ మీద కొన్ని బ్యాన్ లాంటివి పెట్టాల్సిన అవసరం కూడా ఉందని ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.